గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు నేను ఫస్ట్ వీడియో తయారు చేస్తున్నాను, అది కూడా నాన్ వెజ్తో. వంజరం ఇగురు ఎలా తయారు చేయాలో మనం ఫస్ట్ చూసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ ఇది వంజరం చేప అంటారు. దీన్ని బాగా మా హస్బెండ్ తెచ్చారనమాట ఇప్పుడని. దీన్ని ఫ్రెష్గా క్లీన్ చేసుకోవాలి ఫస్ట్. చూడండి నీట్గా, దీనికి పొలుసు అలాంటివి ఏంటంటే లైట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది, మెత్తగా ఉంది. దీన్ని ఇప్పుడు మనం ఫ్రెష్గా కడిగేసి ఒక పక్కన పెట్టుకోవాలి. నిమ్మకాయ ఉంటే దీని మీద నిమ్మకాయ అనేది పిండుకొని పక్కన ఉంచుకోవాలి. తర్వాత నేను ఆల్రెడీ ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, కర్రీ లీవ్స్ కట్ చేసి పెట్టుకున్నాను. ఆ తర్వాత అల్లం, తెల్లుల్లి కూడా కట్ చేసి నేను పొలుసు తీసి ఉంచేసుకున్నాను. తర్వాత ఇప్పుడు మనం మసాలా ప్రిపేర్ చేద్దాం. ఎలా అనేది నేను చెప్తాను. ఫస్ట్ నేను ఇందులో తీసుకున్న అల్లం, తెల్లుల్లి వేసేస్తున్నాను. నాకు హెల్ప్ చేయడం మా పాప వచ్చింది. కొంచెం ఆనియన్స్ జ్యూస్ ఎగిరేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి. చాలామంది ఒక ఆనియన్ వేసుకుంటారు, కానీ ఇది తీసుకొని ఫ్రైలా చేసుకుంటే చాలా చాలా జ్యూస్ కానీ ఎగురు కానీ పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు అందరూ యూట్యూబ్లో చెప్తున్నారు కదా తెల్లుల్లిపాయ తినాలి అని. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది తెల్లుల్లి ఎక్కువ వాడితే ఇంట్లో. ఇప్పుడు ధనియాలు, కొంచెం ధనియాలు, అలాగే కొంచెం జీలకర్ర అండి. కొంచెం, చాలా తక్కువే వేసుకుంటున్నాను. నేను ఆల్రెడీ కొలతలు ఏమీ లేవండి, నేను ఆల్రెడీ డైలీ ఇవి చేస్తాను కాబట్టి నాకు దాని ప్రకారంగా నేను తీసుకుంటాను. మీకు వీలైతే కొబ్బరి ముక్క ఉంటే తీసుకోండి, డ్రై పొడి ఉన్నా పర్వాలేదు. కోకోనట్ వేసుకుంటే చాలా మంచిది, టేస్ట్ బాగుంటుంది, ఎగురు కూడా బాగుంటుంది. కొంతమంది జ్యూస్కి వేసుకుంటారు జీడిపప్పు గట్ట, అది కూడా మీ ఆప్షనల్ అండి. ఓకే, ఇప్పుడు మనం దీన్ని గ్రైండ్ చేసుకుందాం. వాటర్ వేసుకొని ఇప్పుడు గ్రైండ్ చేసుకున్నామా, చాలా స్మూత్గా చేసుకోవాలి. ఇలా పేస్ట్లా చేసేయాలి. మీద నేను పెద్ద ఆన్ పెట్టుకున్నాను, ఎందుకంటే ఫిషెస్ అనేవి విడివిడిగా దీనిగా బాగుంటాయి. చాలా జ్యూస్ అనేది ఒకదానికొకటి పడుతుంది కాబట్టి మీ దగ్గర పెద్ద పాత్ర ఏమైనా ఉన్నా పెట్టుకోవచ్చు. బౌల్ లాంటివి కానీ అలాంటివి, ఇలాంటి వెడల్పు దాంట్లో చేసుకుంటే చాలా చేప అనేది విరిగిపోకుండా ఉంటుందన్నమాట. ఫస్ట్ ఇప్పుడు మనం ఏం చేయాలంటే కొంచెం ఆయిల్ వేసుకోవాలి. రైస్ బ్రాన్ ఆయిల్ అండి ఇది యూజ్ చేస్తున్నాను. నేను ఆయిల్ వేసుకున్నాను, కొంచెం వేసుకోవాలి. కొంచెం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇలా పెడితే ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు మనం ఇందులోని లైట్గా ఇప్పుడు ఏం చేయాలంటే ఆవాలని కొంచెం వేసుకోవాలి. చూడండి, ఈ ఆవాలు కొంచెం చిటపట్లు ఆడుతుండాలి, మనకి వస్తుంది అంటే ఆయిల్ వేడెక్కింది, చిటపట్లు ఆడుతుంది. కొంచెం చాలా చిటికెడండి మెంతులు. చూడండి, నేను చాలా తక్కువ వేసుకుంటున్నాను. తర్వాత ఇందులో జీలకర్ర వేస్తున్నాను. ఇప్పుడు పచ్చిమిర్చి, కరివేపాకు ఇప్పుడు ఆనియన్స్ చిట్పట్లాడుతుందిగా, ఇప్పుడు ఆనియన్స్ కూడా వేసేయండి. ఇది స్పైసీకి జ్యూస్గా దగ్గరగా అవుతుంది, చాలా బాగుంటుంది. కొంచెం అయిపోయిందా, ఇప్పుడు ఒకసారి మనం ఇలా కలిపేయాలి, ఎందుకంటే ఒకే దగ్గర ఉండిపోతాయి కాబట్టి ఆనియన్స్. ఇప్పుడు విడివిడిగా మనకి వచ్చేస్తుంది. కొంటున్నాను ఒక
చూడండి, ఇప్పుడు చింతపండు మొగ్గు తయారు చేస్తున్నాను. ఇది ఒక కేజీ చేపలు కాబట్టి ఇది కొంచెం ఎక్కువే తీసుకుంటాను. దాంతోపాటు చాలామంది ఏం చేస్తారంటే టమాటా ముక్కలు వేసుకుంటారు. దాని బదులు నేను చేస్తానంటే టమాటా ఉన్న చింతపండు కలిపేసి నేను జ్యూస్లా తయారు చేసుకుంటాను. ఇలా టమాటాని స్మాష్ చేసేయండి ఫుల్గా. మనకేంటంటే పప్పు కూడా సెపరేట్ అయిపోతుంది, తర్వాత జ్యూస్ అనేది లోపలికి వెళ్తుంది, పుల్లకి పడుతుంది, రెండు మిక్స్ అవుతాయి. టేస్ట్ బాగుంటుంది. ఇలా సెపరేట్ ఈ తొక్కని అయితే తీసేయండి, ఎందుకంటే ఈ తొక్క వల్ల తెలుసు కదా అందరికీ కిడ్నీలోని రాళ్ళు అనేవి వస్తాయి దీనివల్లేని మ్యాక్సిమం. అలా అని కాదు, ఒక టమాటా పండు అనే కాదు, చాలా ఉన్నాయి వెజిటేబుల్స్లో. ఫస్ట్ స్టార్ట్ అయ్యేది దీనివల్లేని. సో హెల్త్ పరంగా తీసుకుంటే ఈ టమాటా పండుని ఇలా స్మాష్ చేసుకొని యూజ్ చేసుకోవడమే చాలా వరకు మనకు మంచిది. 1 స్పూన్ పసుపు చూసారా. ఇప్పుడు కొంచెం అన్నీ వేసుకున్న తర్వాత ఇలా దగ్గరికి అవుతుంది. మనకు కొంచెం ఆయిల్ అనేది సపరేట్ అయిపోవాలి. పేస్ట్ వేగినట్టు స్మెల్ కూడా వస్తుంది వేగితే. ఇప్పుడు మనం ఏం చేసుకుందామంటే నేను ఇందులోనే సాల్ట్ నేను వాడుతుంది చూడండి, పింక్ సాల్ట్. ఇది హెల్త్ పరంగా చాలా బాగుంటుంది, చాలా తక్కువ పడుతుంది సాల్ట్. ఇది హెల్త్ కాన్షియస్గా చాలా బెస్ట్. మేము మళ్ళీ దీంతో పాటు రాక్ సాల్ట్ కూడా యూజ్ చేస్తున్నాము. అది దీనిలాగే క్రిస్టల్స్ లాగా ఉంటాయి అవి సాల్ట్, అది కూడా హెల్త్కి మంచిది, అదే యూజ్ చేసుకోండి. చూడండి, నేను చాలా తక్కువగానే యూజ్ చేస్తున్నాను. చూడండి, స్పూన్ పెట్టుకున్నాను, స్పూన్తో వేసేస్తున్నాను. ఇదిగోండి, నేను చేసుకున్న చింతపండు మొగ్గు జ్యూస్ ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను. 2 టమాటాలు చింతపండు కలిపితే ఈ జ్యూస్ అనేది వచ్చింది. ఇప్పుడు ఇది వేగుతుంది కదా, దీంట్లోని ఇలా వేసేయండి. చిన్న టమాటా ముక్కలు ఉన్నా పర్వాలేదు, తొక్క మాత్రం మెయిన్ ఉండకూడదు, అంతే. ఇలా వేసేయండి. 5 మినిట్స్ తర్వాత ఇప్పుడు ఎలా ఉందో ఒకసారి చూద్దామా. చేయండి, చూసారా ఇలా ఆయిల్ అనేది సెపరేట్ అయిపోతుంది, మనకి పుల్ల అనేది ఒక దగ్గరికి అవుతుంది. చాలా బాగుంది. మీడియం చూసారా ఆయిల్ అనేది. నేను చాలా తక్కువే వేసుకున్నాను ఆయిల్. ఒకసారి ఇలా ఒకసారి కలుపుకుందాం. ఒకవేళ నేను మరీ పలుచన చేయట్లేదు, మరీ చిక్కగా చేయడం లేదు, కొంచెం ఇలా అయిన తర్వాత ఇప్పుడు నేను ఫిషెస్ని డైరెక్ట్గానే వేసేస్తున్నాను. చూడండి, ఏం అక్కర్లేదు, ఉప్పు పసుపు కారం అవి ఏం అవసరం లేదు. డైరెక్ట్గా ఫిష్ని ఇలా దూరంగా వేసుకోవాలి. చూసారు ఆయిల్ అనేది ఎలా వస్తుందో. ఏం పర్వాలేదు, చాలా బాగుంది. స్మెల్ అయితే సూపర్ ఉంది. ఇప్పుడే ప్లేట్లో వేసుకొని అన్నంలో వేసుకొని తినేయాలండి ఉట్టి పులుసేని. చూసారా, ఇది వంజరం చేప కదా, కొంచెం పీసెస్ అనేవి తను పెద్దగా కట్ చేయిస్తారు. మనకి చిన్న సైజు ముక్కలు కావాలన్నా చేస్తారు. ఇది చాలా పెద్దది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే అలా మూత పెట్టేద్దాం, మరి కలపడం గట్రా అవేమీ చేయద్దు. ఇప్పుడు దీన్ని ఇలా వేసిన తర్వాత ఒక్కసారి మనం మూత పెట్టేస్తాం. మనం చేపలు వేసుకున్నాము, మూత పెట్టేసి ఉంచేసాం కదా. ఇప్పుడు చూద్దాం, మూత తీసేసి ఎలా ఉందో ఒకసారి చెక్ చేసుకుందాం.
విజిల్గా చూడండి సిమ్లో పెడతాను. సిమ్లో పెట్టి రాబట్టి ఒక చేపని చూద్దాం. చేప కూడా బాగా పండింది. సో ఆయిల్ అనేది మళ్ళీ సపరేట్ అవుతుంది. చాలా బాగుంది. ఇదిగోండి చేపలు అయిన తర్వాత ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర వేసుకుందాం. అంతే, కొత్తిమీర అయిపోయి చేపలు అయిపోయి ఇగురు ప్లస్ పులుసు పుల్ల ఇగురుగా తిరుగుతుంది. జ్యూస్ అనేది చిక్కగా పల్చగా, మరీ పల్చనా కాదు మరీ చిక్కనా కాదు, చాలా బాగుందండి. ఇదే స్టైల్లోని కేరళలో చేసుకుంటారు. అది కొబ్బరి ఆయిల్లో వేసుకొని చేసుకుంటారు. చూడండి ఆన్ గ్యాస్. ఇది మనం ఒక బౌల్లో తీసుకొని చూపిస్తాం. ఇదిగోండి గార్నిష్ చేసుకున్నాం, బౌల్లో తీసుకున్నాం. చూడండి చేప అనేది ఎంత బాగా ఉడికిందో. మా నోట్లో పెడుతుంటే చాలా బాగుంది. చేప అనేది పీస్, ఇదిగోండి పీస్ ముక్క తీసేసి మా చిన్న పాపకు పెడుతున్నాను. ఎలా ఉంది చెప్పాలి.